నీలకంఠ సమాజ సభ్యులందరూ సమిష్టిగా శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం అభినందించేదగ్గ విషయమని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ గౌరీ నీలకంఠేశ్వర ఆలయ 35వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రోజు గౌరీ నీలకంఠేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణం అనంతరం ఆలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన నీలకంఠ సమాజ విద్యార్థులకు కడవేరుకు నరసింహులు, రాజనర్సు, ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కడవేరుకు శ్రీనివాస్, వాసుదేవులు నగదు ప్రోత్సాహం, జ్ఞాపికలు అందించారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి విరమణ పొందిన కడవేరుకు మంచుల, రాజనర్సు దంపతులను నీలకంఠ సమాజ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మనము పిల్లలను విద్యలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 2003వ సంవత్సరంలో అప్పటి కార్యవర్గం నరసింహన్ అధ్యక్షులుగా, గుల్ల జనార్దన్ సారు ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా నేను ఉపాధ్యక్షులుగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజున ప్రారంభించిన రోజు వాస్తవంగా మన పిల్లలకు ఒక స్ఫూర్తినియాలి, ఇంకొక రకంగా అనేది పోటీతత్వం ఏర్పడాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు ఆ కార్యవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు పిల్లలందరినీ పిలిచి ఫస్ట్ వచ్చిన వాళ్ళకు, సెకండ్ వచ్చిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ మరియు 10వ తరగతి వాళ్ళకు మనం మొమెంటోలు, వెండి పథకము, నగదు బహుమతులు ప్రోత్సహించే సందర్భంలో అక్కడ వచ్చినటువంటి పిల్లలు వచ్చే సంవత్సరం మేము కూడా సాధించాలనేటటువంటి ఒక పట్టుదలతోని ఈరోజు ఏం జరుగుతుంది అంటే మన సమాజంలో పోటీ పడడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా నంబర్ 1 స్థానంలో నిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే 1000కి ఇంటర్మీడియట్లో 1000 మార్కులు వచ్చేది ఉంటే మన వాళ్ళు 998 మార్కులు సాధించినటువంటి సందర్భం కూడా ఉన్నది. అంటే ఈ లెక్కన అది మన దానిలో మనము పోటీ పడ్డట లేదా రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డట అనేది మరి అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఇట్లా ఈ పోటీతత్వం పెరగడానికి కారణం ఏంటిది అంటే ఆ రోజున మనం ఈ ప్రశంసా పత్రాలు, వెండి పథకము మరియు నగదు బహుమతి ఇవ్వడం ద్వారానే ఈ యొక్క పోటీతత్వం ఏర్పడ్డది అని చెప్పి, ఆ పోటీతత్వంతోనే ఈ రోజు ఇంత మంచి ఫలితాలు మన పిల్లలు సాధిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అయితే ఈ సంవత్సరం ఆ పథకాలు సాధించినటువంటి అందరి పిల్లలకు కూడా ఇప్పుడే ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకొక కార్యక్రమం ఏంటంటే ఇప్పటి వరకు ఒక చరిత్ర, రెండవసారి మున్సిపల్ చైర్మన్ దాదాపుగా కాదు, రెండవసారి మున్సిపల్ చైర్మన్ అవడం అనేది ఒక వండర్, ఎక్కడ కాదు. అయితే ఈ రోజున ఒక అద్భుతం ఏంటి అంటే 2005 నుండి ఇప్పటి వరకు 21 సంవత్సరం నాన్ స్టాప్ గా చైర్మన్ గా ఉండి ఈ రోజు మన ముందున్నటువంటి ఈ రోజుకి 21 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అనేది ఇది ఒక కార్యక్రమంగా ఈరోజు ఈ వార్షికోత్సవంలో పెట్టుకోవడం జరిగింది. ఈ రోజుకు 7/5/2026వ సంవత్సరానికి 21 సంవత్సరం పూర్తి చేసుకున్నారు. వారికి నా యొక్క సమాజం పక్షాన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మంజులక్క గారికి, రాజనర్సు అన్న గారికి నా యొక్క పర్సనల్గా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక ముందు కూడా వారు మరిన్ని పదవులు అలంకరించాలని, ఉన్నత పదవిలో చూడాలని చెప్పి మన నీలకంఠ సమాజం అందరం కూడా కోరుకుంటున్నాం. అటువంటి ఒక అవకాశం రావాలని చెప్పి ఆ నీలకంఠేశ్వరుని సమాజం పక్షాన ప్రార్థిస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ యొక్క సమావేశాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. మళ్ళీ జాగా ఇచ్చిన ఆ పన్నులు వేయడం వల్ల సిద్దిపేట ఈ రాష్ట్రంలోనే మంచి స్వచ్ఛమైన సిద్దిపేట, అందమైన సిద్దిపేటగా తీర్చిదిద్దడానికి అవకాశం దొరికింది. అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ కూడా భూగర్భం నుంచే పోతుంది, ఏదైతే చెత్త నీళ్ళంతా కూడా భూగర్భం నుంచే పోతుంది. ఇంతకుముందు ఓపెన్ డ్రైన్స్ ఉండేవి, అవి కూడా తీయడం జరిగింది. అదేవిధంగా మీకు ఎప్పటి గుర్తుండే విధంగా మేము కష్టపడి హరీష్ రావు గారి ఆశీస్సులతోటి కోమర్చెరువును కొత్త అందాలతోటి కోమర్చెరువు, ఒకప్పుడు ఆ కోమర్చెరువు కట్ట మీద పంచాలని చెప్పేది, కానీ ఇప్పుడు కోమర్చెరువు అనేది ఈ రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా ఆ నక్లెస్ రోడ్డు, కోమర్చెరువు అన్నీ కూడా అభివృద్ధి చేశాం. సిద్దిపేటలో ఒక అందమైన సిద్దిపేట, ఆకుపచ్చ
సిద్దిపేటగా తీర్చిదిద్దడంలో మాకు మీ అందరు సహకరించిండ్రు. మా పార్టీ కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా కుల బాంధవులు కావచ్చు, వేదిక మీద పెద్దలందరూ కావచ్చు, అందరి సహకారం వల్లనే నేను 20 ఏళ్ళు ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయకుండా ఏదైతే నమ్మకంతో నన్ను ఏది స్థాయికి తెచ్చిండో మా సారు, అందుకే ఈ స్థాయిలో ఉండడానికి కూడా ప్రయత్నం చేసినా. మీ అందరి దయ వల్ల ఇంత సేవ చేసినాం. సిద్దిపేటలో మన పేరుంది అంటే 2005కు ముందు ఎట్లుండే, 2005 తర్వాత సిద్దిపేట ఏ విధంగా అయిందో మీ అందరూ కూడా చెప్పుకునే, గర్వంగా చెప్పుకునే విధంగా ప్రయత్నం చేసినాం, పని చేసినాం. నిన్నటితోటి మా చైర్మన్ కూడా నిన్నటికి అయిపోయింది. 20 సంవత్సరాలు అంటే 3 సార్లు చైర్మన్ చేయించడం అధికారికంగా, అనధికారికంగా కూడా హరీష్ రావు గారు ఏది మనకే చెప్పడం వల్ల 20 సంవత్సరాలు ఈ సిద్దిపేటలో అందరి మన్ననలు పొంది అందరి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే విధంగా మీ అందరి ముందు తల ఎత్తుకొని తిరిగే విధంగా మీరందరూ కూడా ఆ ప్రయత్నం చేసినాం. ఇక ముందు కూడా ఆ భగవంతుడు, ఆ నీలకంఠేశ్వర స్వామి కరుణా కటాక్షాలు, మీ అందరి దయా దాక్షాలు, అదేవిధంగా మా పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంటే ఆ దేవుడు ఏ విధంగా నిర్ణయిస్తారు దానికి కట్టుబడి ప్రజలకు మాత్రం పదవి ఉన్నా లేకపోయినా ఈ సిద్దిపేట ప్రజలకు తప్పక సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా, ఎందుకంటే ఈనాడు నీలకంఠేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా నేను కూడా చిన్నతనం నుంచి చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం జరిగింది. మనమందరం కూడా కష్టపడితే ఫలమస్తదనే విధంగా మనమందరం ప్రయత్నం చేయాలి. ఒకనాడు కష్టపడితే ఆ కష్టానికి ఇప్పుడు సుఖంగా ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. మనం చదువుతో పాటు అన్ని రంగాల్లో కూడా ముందడుగు వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నీలకంఠ సమాజానికి మీ అందరికి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు. జై నీలకంఠ, జై తెలంగాణ.